ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రోజున ఈ యొక్క మేషరాశి వారిని దారుణంగా ఒక వ్యక్తి మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మేషరాశి వారిని ఏ వ్యక్తి మోసం చేస్తూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 ఉన్నారు. మేషరాశి వారికి ఎలా ఉంది, గోచారం ఎలా నడుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీరికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారమే ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అనుకూలంగా ఉంది. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా కూడా వీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఖర్చులు ఏవైనా చాలా సామాన్యంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనుమానితుల వ్యక్తులతో సంభాషించవద్దు. అంటే మీరు ఎవరినైనా కొంచెం అనుమానిస్తున్నట్లు అయితే గనక అలాంటి వ్యక్తులతో గనక మీరు అస్సలు ఎక్కువగా మాట్లాడకూడదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రముఖుల పరిచయాలు అనేవి మీకు అంటే కొత్త విధంగా ఉంటాయి. ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిచయాలు అనేవి ఈ సమయంలో మీకు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. అలానే ఈ రాశి వారికి వెనుకన ఉండేటటువంటి వ్యక్తులు చాలా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే వీరి పక్కనే ఉంటూ ఉంటారు, వీరి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ వారు వీరిని మోసం చేస్తున్నట్లు వీరు గ్రహించలేకుండా ఉంటారు. అలా ఎందుకు అంటే గనక వీరు గ్రహించగలే అంత తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులు అంత ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. వీరికి గ్రహించే అంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఇక ఈ రాశి వారిని వెనకాల చాలా మోసం చేస్తూ ఉన్నారు. అలానే వీరి పక్కనే ఉంటూ ఉంటారు, కానీ వీరిని అనేక రకాలుగా కూడా మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు. అదే క్రమంలో చాలామంది మోసపోతూ కూడా ఉంటారు. నిజానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. చాలా తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ చాలా మోసపోవలసి వస్తుంది కొన్నిసార్లు. ఇక మేష రాశి వారిని ఇలా మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు డబ్బుల విషయంలో నమ్మించి మీ దగ్గర డబ్బులను తీసుకుంటారు, కానీ అవి ఇచ్చేటప్పుడు అసలు రూపం వారిది బయటపడుతూ ఉంటుంది. డబ్బులు అనేవి వారు ఇచ్చేటప్పుడు తిరిగి ఇవ్వటానికి సంకోచిస్తూ ఉంటారు. డబ్బులు తిరిగి అస్సలు ఇవ్వరు కూడా. ఇలా వీరిని చాలా మోసం చేయటానికి ఇతరులు చూస్తూ ఉంటారు. కనుక మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అన్నా, అలానే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టాలి అన్నా సరే 1కి 10 సార్లు మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మధ్యవర్తిగా ఉండకూడదు ఎవరికి కూడా. ఒకవేళ ఉన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే మీరు ముందడుగు వేయవలసి ఉంటుంది. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మాటలు కూడా ఈ సమయంలో కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. మీకు నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం అయితే రాబోయే రోజుల్లో కొన్ని ఆటంకాలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక మీరు ఎవరిని కూడా అనవసరంగా మీకు ఎవరైనా సరే మిమ్మల్ని ఏమీ అనకముందు పరోక్షంగా, ముఖ్యంగా అయితే ఇక్కడ ప్రత్యక్షంగా కంటే కూడా మీకు పరోక్షంగానే సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరోక్షంగా మీరు ఎవరినైనా డైరెక్ట్గా అనకపోయినా వారి గురించి ఇంకొకరితో అనటం వల్ల, ఇంకొకరు వెళ్ళి వారికి చెప్పటం వల్ల మీకు సమస్యలు, గొడవలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ యొక్క రాశివారు.
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం చాలా చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేషరాశి వారిని అంటే పైన బాగా నటిస్తూ ఉంటారు, కానీ వీరిని మోసం చేయటానికే చూస్తూ ఉంటారు. వీరు మాత్రం మోసపోకుండా ఉండాలి అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహననైతే పెంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చాలా నష్టపోతారు ఈ రాశివారు. లేదంటే మీరు చాలా మేషరాశి వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు అంటే డబ్బుల విషయంలో కావచ్చు, అలానే మీరు అంటే ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నప్పుడు మీరు వారి మధ్యలోకి వెళ్ళటం కానీ ఇలాంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది కలిసి వస్తుంది. అంటే మీకు పని విధంగా అంటే ఉద్యోగ విధంగా అయితే బాగానే ఉంది, కానీ ఇతరులతో మీరు అంటే ఇతరులకి అప్పుని ఇవ్వటం, అలానే ఇతరుల దగ్గర అప్పుని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అలానే ఇతరులకి మధ్యలోకి అంటే మధ్యవర్తిగా అప్పుని ఇప్పించటం, ఇలా చేయటం, అలానే ఆన్లైన్లో డబ్బులను అంటే ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటివి కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వృత్తి ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది, సంపాదన బాగానే ఉంది, కానీ మీరు ఇతరుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తను పాటించండి. మిగతాదంతా కూడా మీకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా మిగతా ఏ విషయంలో అయినా సరే మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార విషయంలో మాత్రం ఎక్కువగా కలిసి వస్తుంది. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చి శుభయోగం అధికంగా ఏర్పడాలి అంటే ఇష్టదైవ ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా కానీ మీరు కొలిచినట్టు అయితే తప్పకుండా మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం, నవగ్రహాల అనుగ్రహం ఉండటం వల్ల అలానే ముఖ్య వ్యక్తులతో కూడా పరిచయం అనేది ఏర్పడుతుంది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. చేసే ప్రయత్నాలలో విజయం కూడా లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. మీకు ఈ సమయంలో అంటే ఏదైనా అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అదృష్ట యోగం అనేది మిమ్మల్ని వరిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఉదయం 9 వరకు కూడా మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టదైవ ఆరాధన, ఇష్ట దైవాన్ని ప్రార్థించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాలలో శ్రద్ధ వహించవలసినటువంటి అవసరమైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. అర్ధ నక్షత్ర జాతకులకు ఉదయం 9 వరకు ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఎక్కువగా ఉంది. పూర్తి నమ్మకంతో ముందుకు సాగి అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. అవసరమైన మేరకు ప్రణాళికలు చేయవద్దు. అలానే నిరుపయోగమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. పుష్యమి నక్షత్ర జాతకులకి మాత్రం ఉదయం 9 వరకు మీరు కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవటం అలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభకాలం కూడా ఈ సమయంలో అధికంగానే కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీకు సాధారణ ఫలితాలు అయితే ఉంటాయి అంటే కొంతమందికి. అయితే సమాచారం అంటే మీకు ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుందో అది ఉద్యోగానికి సంబంధించింది అవ్వచ్చు. అలానే మీకు ఎవరైనా సరే సాయంతో అనుకున్నది సాధిస్తారంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక వ్యక్తిని మీరు సాయం అడగటం, వారు మీకు సాయం చేయటం వల్ల మీరు విజయాలను సాధిస్తూ ఉంటారు. కుటుంబ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎప్పుడూ కూడా తప్పు దారిని పట్టించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు ఉదయం 9 తర్వాత అనుకూలం అనేది ఉంటుంది. అలానే మీకు తారాబలం అనేది ఎక్కువగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు ఉదయం 9 వరకు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఉదయం 9 వరకు కొత్త పనులు ప్రారంభించడం అనేది జరుగుతుంది. మీరు ఈ సమయంలో నవగ్రహాలను పూజించటం, శ్లోకాలను చదవటం అయితే మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. నవగ్రహ శ్లోకాలు అనేవి ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా మేష రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటిది. మీరు మనుషులను నమ్మటం మానివేయండి. ఎందుకంటే మీరు వారు మంచివారే అని చెప్పి మీ రహస్యాలను చెప్పుకోవటం వల్ల కూడా మీకు సమస్యలు వస్తాయి. మీకు ఖచ్చితంగా వీరు మంచివారే, మా గురించి ఆలోచిస్తారు, అలానే మా బాధను వీరితో చెప్పుకుంటాము అని మీరు ఆలోచిస్తున్నట్లు అయితే వారు మీ బాధని మరి కాస్త పెంచే ప్రయత్నమే చేస్తారు తప్ప మీ బాధను, మీ కష్టాన్ని ఏమాత్రం కూడా తగ్గించరు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.